మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా కోరుకునేది, పొందుకోవాలని ఆశించేది రక్షణ. ఏ కోణంలో రక్షణ అనగా వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారు ధనభోగాన్ని అనుభవించాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వీటిని పొందుకోవడానికి హాని కలిగించే, కిడి కలిగించే ప్రతి దాని నుండి రక్షించబడాలనేటువంటి కోరిక ప్రతి వానికి ఉంటుంది. అయితే దేవుడు కోరుకునేటువంటి రక్షణ అది మనుషులకు సంబంధించింది. కారణం, దేవుడు కేవలం తన ఆత్మను మనుషుల్లో మాత్రమే ఉంచాడు. అందునిమిత్తమే దేవుడు తన ప్రజలను గూర్చి అనగా తన స్వారూప్యంలో, తన ప్రతిరూపములుగా రూపించబడినటువంటి మనుషులను గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే రక్షణ అనేది జీవులకు ఒక కోణం అయితే మనుషులకు ఒక ప్రత్యేకమైనటువంటి కోణం. మనుషులు శరీరరీతిగా కోరుకోవడం అనేది ఒక కోణం, ఆధ్యాత్మికంగా కోరుకునేది మరొక కోణం. ఈ ఆధ్యాత్మికంగా కోరుకునేటువంటి కోణాల్లో మరలా రెండు కోణాలు. అవి నిజమైనటువంటి సత్యం ఏంటి, ఏది నిజంగా మనల్ని రక్షించిద్ది అనేటువంటి మార్గాన్ని ఎంచుకోవడం ఒక కోణం, నిజమైనటువంటి సత్యం క్రీస్తు అని ఎరిగి ఆ సత్యం వైపు అడుగు వేయడం మరొక కోణం. అనగా రక్షిస్తుంది అనేటువంటి తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవడం ఒక కోణం అయితే, ఇది నిజమైనటువంటి సత్యం అని గుర్తించి సత్య మార్గంలో, క్రీస్తు మార్గంలో రావడం మరొక కోణం. ఇది ప్రభు ఎలా మనకు తెలియజేస్తున్నాడు, రక్షణ గురించి ఆయన ఎలా తెలియజేస్తున్నాడు అనగా, మనం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఇది భూమిలోకి వచ్చాడు. అవును, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరియు మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. అవును, ఆయన రక్షించడానికి, మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు నిజమే, కానీ అందరినీ రక్షించడానికి కాదు. గాని ఆయన రక్షణకు కొన్ని షరతులను నియమించాడు. ఏమిటి ఆ షరతులు అనంటే, ప్రతి చోట కూడా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చదువుకున్నా, ఏది చేయాలన్నా సరే, కుటుంబ వ్యవహారాలైన ఏవైనా ప్రతి వాటికి కొన్ని షరతులు ఉంటాయి. ఇది చదివితే, ఈ గ్రూప్ తీసుకుంటే, లేదా ఈ క్లాస్ అయితే నేను ఇచ్చిన హోంవర్క్ చేసుకుని రావాలి, చదివి రావాలి అంటారు. లేదా ఎగ్జామ్స్ పెడతాం, పాస్ అవ్వాలంటారు. ఇది షరతు. వ్యాపారం పెడితే మీరు ఇన్ని లక్షల్లో చేయాలి, ఇన్ని లక్షలు దాటితే మీరు ఇలా కట్టాలి, లేదంటే మీ వ్యాపారం దీనికి సంబంధించిందై ఉండాలి, వేరే దానికి సంబంధించినటువంటి వ్యాపారం మీరు చేయకూడదు అని కొన్ని షరతులను నియమిస్తారు. కుటుంబ వ్యవహారమైనా సరే, భార్య భర్త నిబంధన అనేటువంటి షరతుల మధ్య కలపబడి ఉంటుంది, ఏకపరచబడి ఉంటారు. కనుక ప్రతిదానికి కొన్ని షరతులు ఉన్నాయి. అయితే రక్షణ గురించి ప్రభు నియమించినటువంటి షరతులను మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ప్రభువా ప్రభువా అనే ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు. అదేంటి, పాపులను రక్షించడానికే కదా ప్రభు వచ్చాడు, నేను పాపినే, నన్ను రక్షించరా? అదేంటి, వెతికి రక్షించడానికే కదా వచ్చాడు ఈ భూమి మీదకి, నన్ను వెతికి రక్షించరా అంటే, అవును, ఆయన రక్షించడానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టింది కూడా అందుకే. అయితే ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన, లేదంటే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకున్నంత మాత్రాన రక్షించబడరు. రక్షించబడడానికి కొన్ని షరతులు ఉన్నాయని టూకీగా కొన్ని విషయాలను, ఒక 5 విషయాలను మీకు గుర్తు చేస్తాను. అందులో మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీదకి నిలుచును. మొట్టమొదటి విషయం, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అనేది కూడా స్పష్టంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఆ నామమును మనకు బయలుపరిచి, ఆ మర్మమై ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నామమును మన హృదయంలోనికి, మన చెవిలోనికి, మన నోటి ద్వారా పలకడానికి దేవుడు తెలియచేసినటువంటి నామం యేసుక్రీస్తు నామం. ఈ నామమును తప్ప మరి ఏ నామమును కూడా మనిషి రక్షించబడలేడు. ఇది పరిశుద్ధమైన, అత్యున్నతమైనటువంటి నామము. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి చూసినట్టయితే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి, తనకు విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడైన, తనకు విధేయులైన వారికి ఆయన రక్షణను అనుగ్రహిస్తాడు, విధేయత చూపని వారికి ఆయన రక్షణను ఇవ్వడు. దేనికి విధేయత చూపించాలంటే, ఆయనకు విధేయత చూపించాలి. ఆయన ఎక్కడున్నారండి విధేయత చూపించడానికంటే, ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి వాక్యాన్ని అందించాడు, పరిశుద్ధమైనటువంటి తన జీవపు మాటలను మనకు పొందుపరిచి ఉంచాడు. ఈ మాటలకు లోబడి విధేయత చూపించు వారిని రక్షిస్తాడు ఆయన. ఒకవేళ ఈ మాటలు మాకు వద్దును వాక్యాన్ని చదవడం కానీ, వాక్యాన్ని వినడం కానీ, వాక్యాన్ని తోసి స్థానం ఇవ్వకపోవడం కానీ చేసినట్లయితే రక్షణను పొందుకోలేరు. విధేయత చూపించాలైన మాటకు. ఇప్పుడు వాక్యం సెలవిస్తుండగా, వాక్యాన్ని ప్రకటిస్తుండగా వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని వినడానికి శ్రద్ధ భయభక్తులతో కాస్త సమయాన్ని కేటాయించాలి. దేవుని వాక్యం ఎదుటి వాక్య వెలుగులోకి మనం రావాలి. వాక్యం అనేటువంటి అర్థంలో ప్రతిదినం మనం చూసుకోవాలి. ఇది వాక్యానికి ఉన్నటువంటి విలువ. ప్రభువైన యేసుక్రీస్తు నామమును రక్షణ పొందుకోవడానికి ఒక్క
మార్గం. మరియు మనం మూడవదిగా చూస్తాం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. మూడవదిగా బాప్తిస్మం తీసుకోవాలి. యేసును నమ్మి విశ్వసించి ఆయన మాటకు విని మాటకు లోబడి ఇప్పుడు ఆయన నామములో బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుట బాప్తిస్మం తీసుకున్న వారైతే వారు రక్షించబడతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చాలా చక్కగా అర్థమవుతుంది. ఇంకా బాప్తిస్మం తీసుకోవడం అంత ముఖ్యమా అంటే అవును, బాప్తిస్మం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. సిలువలో పాపి బాప్తిస్మం తీసుకోలేదు కదండి, ఇప్పుడు మాకు బాప్తిస్మం ఎందుకు అని అంటే గనక సిలువలో పాపికి సమయం లేదు. ఆ సమయంలో ప్రభువే ప్రక్కనున్నాడు. ప్రభువు నోటితోనే నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్తున్నానని చెప్పాడు, పరదేశంలో నువ్వు ఉంటావని చెప్పాడు. కాబట్టి అతనికి బాప్తిస్మంతో అవసరం లేదు, సమయం లేదు కనుక ప్రభు అతనికి అవకాశం ఇచ్చాడు. మరి నేడు ఒకే నాకు బాప్తిస్మం అవసరం లేదు, సిలువలో పాపి తీసుకోలేదు కదా అనేటువంటి మాట మాట్లాడితే ప్రభువు నిన్ను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడా, ప్రభు నిన్ను పరదేశికి తీసుకెళ్తానని చెప్పాడని స్పష్టత ఉన్నట్లయితే, లేదా ఇప్పుడే చనిపోతున్నాం అనేటువంటి నిర్ధారణ ఉన్నట్లయితే ఆ మాటను మనం అంగీకరించవచ్చు. కానీ ఈ రెండు కోణాల్లో కూడా ఏ మనిషి అవును అని చెప్పలేడు. ఎందుకంటే నేను ఇప్పుడే చనిపోతున్నాను, నాకు ఇప్పుడే యేసే తెలిసాడు అని ఎవరు చెప్పలేరు. రెండు, లేదా ప్రభువే ప్రత్యక్షమయ్యే ఆయన స్వరంతో నేను నిన్ను పరదేశికి తీసుకెళ్తాను, బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదని ఎవరికి చెప్పడు. కనుక ప్రతి మనిషి బాప్తిసం యేసు నామములో పొందుకోవాలి. రక్షణకు అదొక సిద్ధపాటు. మరియు 4వ మాట మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగు చేయను. అనగా దుఃఖము మరణానికి తీసుకువెళ్తుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఒకటి, అనేకులు మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం, వార్తల్లోనూ కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. వీరు దుఃఖించి వారు బాధను బట్టి వేదనతో కుమిలిపోతూ మనస్తాపానికి చెంది మరణించారని. అనగా లోక సంబంధమైనటువంటి దుఃఖం మరణానికి తీసుకువెళ్తుంది, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండాలి. అదేదనగా మన హృదయం, మన మనస్సు, మన దేహం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి దుఃఖపడాలి, అనగా పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ సందర్భం, ఈ పరిస్థితి, ఈ స్థితిగతి మనల్ని నిజమైనటువంటి రక్షణలోకి నడిపిస్తుంది. ఒకవేళ చేసిన పాపాన్ని బట్టి ఏమాత్రం పాప నిర్ధారణ, రక్షణ నిశ్చయత లేకుండా ఉన్నట్లయితే వారు ఇప్పుడు చెప్పినటువంటి 4 విషయాలు చేసినప్పటికీ పరలోక రాజ్యానికి వారు వారసులు కానేరు. కనుక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు తన మనస్సును శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి, దేవునితో సమాధాన పడుతూ ముందుకు సాగాలి, సరిచేయబడుతూ ముందుకు సాగాలి. ఈ యొక్క పరిణితి, ఈ యొక్క ఆధ్యాత్మిక విలువ లేని ఎడల వారు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. మరొక విషయంలో మీకు గుర్తు చేయాలంటే ఇదే మాటను, మారు మనసు పొందుకున్న వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణ ఉన్నది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులుగా, యోగ్యులుగా తీర్చిదిద్దబడతారు. ఇందుని గురించి మనం ఎఫెసీయుల పత్రికలో చూస్తాం. ఆత్మ అనేటువంటి సంచకరు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున రక్షణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొందిన వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక సంచకరు ఉన్నాడు. సంచకరువు అనగా నిర్ధారణ, గ్యారంటీ, నిశ్చయత అని అర్థం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి స్పష్టత కావాలి, నాకు నిర్ధారణ కావాలంటే పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని మనం పొందుకున్న వారమై ఉండాలి. కనుక ఈ యొక్క కోణాల్లో, ఈ యొక్క అంశాల్లో ప్రతి దానిని కలిగిన వారు మాత్రం పరలోక రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారు. ఒకవేళ వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, వీటిని విడిచిపెట్టి నడిచినట్లయితే వారు పరలోక రాజ్యానికి కాదు గాని నరకానికి వారసులుగా మార్చబడతారు. చివరిగా యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమున యెహోవా నామమున ప్రార్థించు వారందరూ రక్షింపబడదురు. అనగా యెహోవా నామములో, యేసుక్రీస్తు అన్న యెహోవా అన్న ఒక్కరే, ఆయన నామంలో ప్రార్థించు వారు రక్షణ పొందుతారు. అనగా చివరిగా ప్రార్థన చేయాలి. భూమి మీద ఉన్నంత కాలం ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అనగా ప్రతిరోజు దేవుని యుద్ధ నుండి శక్తిని, దేవుని యుద్ధ నుండి బలాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవునికి మన చిత్తాన్ని అప్పగించకుండా, మనల్ని మనం సమర్పించుకోకుండా, ప్రతిష్ఠించుకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడం అసంభవం. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి, మరియు ఆయన నామంలో బాప్తిసం పొందాలి, మరియు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి మారు మనసు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నిశ్చయతను పొందుకోవాలి, మరియు చివరిగా ప్రార్థన చేయాలి. ఈ 5 అంశాలు
5 కోణాలు కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రతి క్రైస్తవునికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చక్కని మార్గం. అందుకే ప్రభు అంటున్నారు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము. ఏంటి మార్గం అంటే ఇప్పుడు మనం ధ్యానించినటువంటి 5 విషయాలు ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గంలో ఉన్నటువంటి షరతులు. ఈ షరతులను అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులమవుదుముగాక. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటప్పుడు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే వాక్యాన్ని ప్రతిబిడ్డను ఆశీర్వదించి నిండాలని దీవించండి. రక్షణకు ఉన్నటువంటి షరతులను ప్రతి వారు పొందుకొని ఆ షరతులకు అనుగుణంగా వారు జీవించడానికి కృప దయచేయండి. రక్షించబడిన వారిని ఆధ్యాత్మికంగా వృద్ధి దింపచేసి ప్రతి అవస్థను అక్కరని మహిమశ తీర్చి పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.